త్రిత్వం అనేది ఆదిలో లేదు. ఆది సంఘము ఏది అని అంటే, ఆది సంఘము ఏ నామములు బాప్తిసం ఇచ్చిందంటే యేసుక్రీస్తు నామములు బాప్తిసం ఇచ్చింది. ఏ నామములు బాప్తిసం ఇచ్చిందంటే యేసుక్రీస్తు నామములు బాప్తిసం ఇచ్చింది. అంటే త్రిత్వము అప్పటికి ఎక్కడుంది అని అంటే త్రిత్వం అనేది లేదు. త్రిత్వం అనేది ఎప్పుడు వచ్చిందని అంటే యేసుక్రీస్తే దేవుడు అని చెప్పేసేసి అపోస్తులు శిష్యులు కరాఖండిగా వారు స్వరం ఎత్తి, వారి గళం ఎత్తి, వారి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, వారిని అనేకమైనటువంటి శ్రమలకు రోమా సామ్రాజ్యం గురి చేసి ఇబ్బందులు పెడుతున్నప్పుడు అప్పుడు మధ్యలో వచ్చిందండి ఏంటి, త్రిత్వము అనేటటువంటి సిద్ధాంతము. ఆదిలో లేదండి సోదరా, మీరు గుర్తించండి. సహోదరులారా, మీరు దయచేసి గుర్తించండి, ఆదిలో లేదు. ఆది సంఘం ఏదన్నా ఉందని అంటే మొట్టమొదటి సంఘము 3000 మందితో కట్టబడినటువంటి సంఘమే. అది అపోస్తుల ద్వారా కట్టబడినటువంటి సంఘము.